వెల్కమ్ టు సన్నిధ టీవీ. జవహర్ నగర్ లో కుక్కల దాడిలో చనిపోయిన విహాన్ కుటుంబాన్ని పరామర్శించిన ఈటెల రాజేందర్ అన్న జవహర్ నగర్ లోని కొన్ని ప్రాంతాలు కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి మరియు పిచ్చి కుక్కల స్వైర విహారం గురించి అధికారులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడని, జవహర్ నగర్ లో కొన్ని ప్రాంతాలు గంజాయి సేవించే వాళ్లకు అడ్డాగా మారిందని అధికారులపై పాలకవర్గంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేసే వరకు తమ పోరాటం చేస్తామని తెలియజేశారు. బాలాజీ నగర్ గంజాయికి అడ్డగా మారింది. బాలాజీ నగర్ బెల్ట్ షాప్లకు అడ్డగా మారింది. బాలాజీ నగర్ ఇవాళ మహిళలు చర్చించుకోలేని ముచ్చట పెట్టుకునేటువంటి స్థాయిలో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. బాలాజీ నగర్లో చెత్తకు మాత్రమే కాదు, ఇవాళ హైదరాబాద్ నుండి చికెన్ వేస్టేజ్, ఫిష్ వేస్టేజ్ తీసుకొచ్చి పెడితే వందల కుక్కలు ఊళ్ళగా మారి ఇవాళ చిన్న పిల్లల్ని బాలాజీ నగర్లో ఏంటంటే మహిళలు వాళ్ళకి రికార్డు మగవాళ్ళు పొద్దున 7 గంటలకు పనికిపోతే రాత్రి ఎప్పుడో 9 గంటలకు 10 గంటలకు మహిళలు ఇళ్లలో పనిచేయడానికి, కంపెనీలో పనిచేయడానికి పోతే సాయంత్రం మళ్ళీ ఇంటికి వస్తుంది. ఆ అమ్మ నాన్న పనిచేయకపోతే కుటుంబం జీవించే పరిస్థితి ఎందుకు? ఆ చిన్నపిల్లల్ని ఇళ్లలో వదిలిపెట్టిపోయినప్పుడు మళ్ళీ వచ్చేంత వరకు బిక్కుమంటూ మా పిల్లల బతికేందని చెప్పి ఆందోళన పడే పరిస్థితి. ఎన్నిసార్లు కమిషనర్లకు మొరబెట్టుకున్నా, కలెక్టర్లకు మొరబెట్టుకున్నా, పోలీసులకు మొరబెట్టుకున్నా, లైట్లు లేక, ఇవాళ సెక్యూరిటీ లేక, దుర్గంధపూరితమైనటువంటి వాసనలో మగ్గడం తప్ప ఎవరు పట్టించుకున్న పాపనట్టుంది. దాని ఫలితమే నిన్నగాక మొన్న 15 రోజుల క్రితమే వలస వచ్చినటువంటి ఆ కుటుంబంలో ఉంటుంది ఏకైక కొడుకు 20 నెలలకే ఇవాళ కుక్కలు పీక్క తింటే సభ్య సమాజం ఆశ్రయించుకున్నది. యావత్ మహిళా లోకమంతా కూడా కన్నీళ్ళు పెడతారు. ఇక్కడ ఉన్న బాలాజీ నగర్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా మా బతికి గింతేనా అని చెప్పి అలా ఆందోళన పరిస్థితి. నేను నిన్న కలెక్టర్ గారితో మాట్లాడినాను. ఎవరితో మాట్లాడినా కూడా చూస్తూ మందంగా చచ్చిపోయినందుకు 50,000 రూపాయలు ఇచ్చి ఇవాళ చేతులు తెలుపుకున్నారు తప్ప వాళ్ళ జీవితాల గురించో ఇక్కడ జీవిస్తున్న ప్రజల గురించో ఏ ఒక్క హాని కూడా ఇవ్వలేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వెంటనే అధికార యంత్రాంగాన్ని కదిలి వచ్చి ఇక్కడ ప్రజలతో చర్చించి ఏ సమస్యలను తక్షణం పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నేనే నాయకత్వం వహించి దీని పరిష్కారాన్ని పూనుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తాను.